ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డెలైట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ వచ్చిందనమాట. సో కన్సల్టింగ్ జాబ్ అనమాట. ఇది కన్సల్టెన్సీ మైక్రో సర్వీసెస్ కంపెనీ నుంచి వచ్చిందనమాట. సో జావా హైదరాబాద్ అనేసి ఇవ్వడం జరిగింది. బెంగళూరు ముంబైలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో హైదరాబాద్ తెలంగాణలో కూడా ఉంటుంది. భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. ఒక వారం కిందట తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట ఈ యొక్క వేకెన్సీ అన్నది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ మీ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అంటే ఈ ఉద్యోగానికి తగ్గట్టు ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. నేను ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చూసుకోవాలి. ఉద్యోగం గురించి కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అలాగే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే తీయడం జరిగింది అనమాట. సారాంశం వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ డేటా నెట్వర్క్ మరియు హైబ్రిడ్ క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో ఇంటిగ్రేటెడ్ వర్టికల్ సెక్టార్ సొల్యూషన్స్ నిర్మించడానికి, అమలు చేయడానికి మరియు నిర్వహించడానికి ఏ ఇంజనీరింగ్ అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది అనమాట. సో రోల్ లెవెల్ వచ్చేసరికి కన్సల్టెంట్ గా మీరైతే వర్క్ చేస్తారు. మీరు చేసే పనులు ఇవి అయితే ఖచ్చితంగా ఉంటాయి. వ్యాపార అవసరాలు మరియు ప్రక్రియలను అర్థం చేసుకునే విధంగా ఉండాలి. వివిధ నిర్మాణ నమూనాల్లో కూడా ఎజైల్, వాటర్ ఫాల్ వంటి పరిశ్రమ ప్రామాణిక డెలివరీ పద్ధతులను కూడా ఉపయోగించి సాఫ్ట్వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. అలాగే పరిశ్రమ మరియు క్లయింట్ ప్రమాణాలను నిర్వహించడము, అలాగే కోడ్ నాణ్యత మరియు కోడ్ కవరేజ్ కట్టుబడి ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే ఏవైనా సమస్యల లోపాలు డీబగ్ చేయడము మరియు పరిష్కరించడం వంటి శుభ్రమైన, సమర్థవంతమైన మరియు చక్కగా డాక్యుమెంట్ చేయబడిన కోడ్ను రాసే విధంగా ఉండాలి. సో ఎజైల్ డెవలప్మెంట్ వంటి డెలివరీ ప్రక్రియల్లో కూడా పాల్గొనే విధంగా ఉండాలి. స్ప్రింట్ ప్లానింగ్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. రోజువారీ స్టాండప్లు మరియు రెట్రోస్పెక్టేట్లు చురుగ్గా సహకరించే విధంగా ఉండాలన్నమాట. డిజైన్ అనేది తెలిసి ఉండాలి. మీకు డిజైన్ అనేది తెలిసి ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజైన్ స్పెసిఫికేషన్లు కూడా తెలిసి ఉండాలన్నమాట మీకు. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అర్హతలు వచ్చేసరికి మీకైతే నైపుణ్యాలు, ప్రాజెక్ట్ అనుభవం అనమాట. ఇవైతే కలిగి ఉండాలి. అద్భుతమైన రాతపూర్వక మౌఖిక సంభాషణలు కలిగి ఉండాలి. అలాగే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, అలాగే వెబ్ సర్వీసింగ్, ఏపీఐ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అనమాట. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, విజువలైజేషన్ కూడా తెలిసి ఉండాలి. డెవలప్మెంట్ ప్రక్రియల గురించి మీరైతే క్షుణ్ణంగా పరిశీలించాలి. జావా తెలియాలి. అలాగే రెస్ట్ఫుల్ అనేది ఉండాలి. సోప్ వెబ్ సర్వీసుల్లో అనుభవం ఉండాలి. ఏపీఐ నిర్వహణ, సేవ ఆవిష్కరణ, అలాగే సేవ ఆర్కిటెక్చర్, సేవక భద్రతగా జ్ఞానం అనేది ఉండాలి. XML, GIT హబ్ అనేది తెలిసి ఉండాలి. అలాగే OOP సూత్రాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అనమాట. అలాగే MySQL, అలాగే పోస్టంగర్ SQL, Oracle వంటి ఇవి కూడా మీకు తెలిస్తే చాలా బెటర్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో కలిగి ఉండటం మంచిది అనమాట. సో డాకర్ మరియు కుబెర్నెట్స్ తో పనిచేసిన అనుభవం అనేది ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే మోన్గో DB, అలాగే డైనమో DB మొదలైనవి NoSQL లో అనుభవం అనేది చాలా అవసరం. అలాగే కనీసం ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అనుభవం అనేది చాలా అవసరం. AWS, Azure, GCP అనేది అవసరం అనమాట. జెంకిన్స్, యాన్సన్ సాధనాలను ఉపయోగించి బిల్డ్ అండ్ టెస్ట్ ఆటోమేషన్ మరియు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఉండాలన్నమాట. NoSQL మరియు DevOps తో అనుభవం అనేది అవసరం అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన నైపుణ్యాలు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే చదువు వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఉండాలి. MSc చేసిన వారు కూడా అవసరం అనమాట. MSc చేస్తే చాలా బెటర్ అనమాట. సో ముందస్తు అనుభవం 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉంటే సరిపోతుంది. అది కూడా మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ బ్యూట్ ఆన్ క్లౌడ్ టెక్నాలజీతో పనిచేసిన అనుభవం అనమాట. స్థానం వచ్చేసరికి మనకి బెంగళూరు, హైదరాబాద్, పూణె, ముంబైలో ఉంటుంది అనమాట. సో మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి ఇదంతా కూడా మీరు చదివి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. క్లియర్ గా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా,
అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.